ఇంతవరకు దేవుని కనపరిచున్నాం. సమయం ఎక్కువైపోతుంది, వాక్యానికి సమయం ఇద్దాం. మరి సాక్ష్యము ముందుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. హల్లెలూయా. దైవజనులకి పెద్దలకి వందనాలు. ప్రైజ్ ది లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. సాక్ష్యము మా జీవితమే ఒక సాక్ష్యం. మేము సజీవులుగా ఇక్కడ నిలబడి ఉన్నామంటే అదే ఒక పెద్ద సాక్ష్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఎరిగి మేము 20 సంవత్సరాలు అవుతుంది. చిన్నతనం నుండి దేవుని సన్నిధిలో నేను పెరిగాను, కానీ ఒక అన్యుని కుటుంబంలో నేను మరి దేవుని యొక్క పిలుపుని బట్టి, మరి దేవుని యొక్క మాటను బట్టి అన్యులకి నన్ను ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా దేవుడిని నాకైతే తెలియని వయస్సు అని, కానీ దేవుడిని నేను విడిచిపెట్టానేమో, కానీ ఆయన అయితే నన్ను విడిచిపెట్టాలి. దేవుని స్తోత్రం. వివాహమైన దగ్గర నుండి కూడా మరి వారి యొక్క సాంప్రదాయ పరిస్థితుల్లోనే నేను వెళ్ళాను, కానీ మరి నాకు తెలియని వయసు, మరి దేవుని గురించి కూడా బలంగా తెలియలేని పరిస్థితి అయినప్పటికీ కూడా ఆయన నన్ను విడిచిపెట్టలేదు. దేవుని స్తోత్రం. మరి తన పిలుపును బట్టి మరి నా భర్తనే ముందుగా మార్చుకున్నారు. దేవుని స్తోత్రం. ఆయన్ని బట్టి మళ్ళీ మేమందరం కూడా దేవుని సన్నిధికి, నా కుటుంబం అంతా దేవుని సన్నిధిలో నడవడం జరుగుతూ ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక మొత్తం సాక్ష్యం చెప్పాలంటే సమయం సరిపోదు, కానీ నా కుమార్తె వివాహ విషయం మీ ముందు పంచుకోవాలనుకుంటున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నా కుటుంబ సభ్యులు కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి ఉన్నారు. వారిని బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి మాకు 2 బిడ్డలు, అదిగో ఇస్సాకు, రాజీ. మరి దేవుడు ఎంతగానో ప్రార్థించగా మరి 5 సంవత్సరముల తర్వాత దేవుడు కుమారుని నాకు ఇచ్చి ఉన్నాడు, వాగ్దాన పుత్రునిగా ఇచ్చి ఉన్నాడు. ఆ పేరు పెట్టేసి ఇది కూడా దేవుని చిత్తంలోనే జరిగింది అనమాట. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన్ని ఆశ్రయించిన జనులు ధన్యులంట. దేవుని స్తోత్రం. మనం ఏదైతే కోరుకుంటామో, ఏ రీతిగా దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉంటామో, మన నమ్మకాన్ని ఎప్పుడు దేవుడు మొమ్ము చేసేవాడుగా. దేవుని స్తోత్రం. మనం నమ్మలేని వారమై ఉన్నప్పుడు కూడా దేవుడు మనల్ని నమ్మి మన కొరకు వచ్చి ఉన్నాడు ఈ లోకానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రిస్మస్ పండుగ అందరూ జరిపించుకుంటున్నాం, వచ్చి ఉన్నారనేగా. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి కన్య కుటుంబంలోని మేము పెరిగినప్పటికీ కూడా మరి నా కుమార్తెను మన చుట్టూ ఉన్న బంధువులు, మిత్రులు ఎంతగానో మా పట్ల ప్రేమ కలిగి ఉన్నారు. మరి వారికి ఇవ్వవలసి వచ్చిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి అయ్యగారైతే మరి చిన్నప్పటి నుండి కూడా నా కుమార్తెను నేను దేవుని సన్నిధిలో పెంచి ఉన్నాను కనుక ఇది ఎందుకు చెప్తూ ఉన్నానంటే, ఈరోజు మనం పరిస్థితులను బట్టి మన స్థితి ఎలాగవుతుందో ఏమవుతుందని భయపడుతూ ఉన్నామేమో, అయితే దేవుడైతే విడిచిపెట్టువాడు కాదు. దేవుని స్తోత్రం. మా కుమార్తె వివాహ విషయంకి వచ్చేసేసరికి మరి ఎవరికి కాదు, నేను దేవుని నమ్ముకున్న వారికే ఇవ్వాలి అని ఒక ఆలోచన కలిగి అయ్యగారు గొప్ప బలంగా ఉన్నారు. నేనైతే పరిస్థితులను బట్టి, ఆరోగ్య పరిస్థితులను బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి, ఉన్న చుట్టాల పరిస్థితులను బట్టి కొంచెం నేను అటు ఇటు అడుగు వేసానేమో, కానీ ఆయనైతే ఒకటే చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగున మరి గొప్పగా ఘనంగా కుమార్తె వివాహాన్ని దేవుడు జరిగించాడు అనమాట. ఆయన ఏదైతే కోరుకున్నాడో ఒక చిన్న ఫోన్ కాల్తో మరి మాకు దేవుడి చిత్తంలో ఉన్న కుటుంబము మాకు ఏర్పరచబడింది. మా అయ్యపురాలు కూడా ఇక్కడే ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు అనమాట. నువ్వు ఆశపడే ప్రాణానికి సేద తీర్చువాడు. నా తమ్ముడి విషయంకి వచ్చేసరికి డబ్బులు ఉన్నాయి, ఆస్తి ఉంది కదా, సరే ఇంక వాడు బాగా చూసుకుంటాడు అని వాడికి ఇచ్చేద్దాం అనే ఆలోచన నాకైతే వచ్చేసింది. కానీ మరి నా భర్త అయితే తమ్ముడు కాదు, ఏది కాదు, కానీ దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో వాడికి ఇద్దామనేసి ఆయన ఒక నిర్ణయంతో నిల్చున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన నమ్మకాన్ని దేవుడు ఎప్పుడు బొమ్మి చేయలేదు. కుమారుడి విషయంలోనూ అలాగనే జరిగింది, అల్లుడి విషయంలోనూ అలాగే జరిగింది. అందరూ కూడా ఆశ్చర్యపోయారు, నీ దేవుడు గొప్పవాడు. దేవుని స్తోత్రం. మనము దేవుని కొరకు నిలబడితే తప్పకుండా ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మరి దేవుని కొరకు నిలబడ్డారు, దేవుని వైపు చూశారు. అగ్నిగుండమైనా సరే వారు భయపడలేదు, కానీ ఇదిగో నా దేవుని స్తుతించకుండా నేను ఉండలేను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ నిశ్చయత వారిని అగ్నిగుండంలో ఎలాగైతే కాల్చివేయలేదో, ఇగో దైవ సేవకుని యొక్క నిశ్చయత తన కుమార్తె జీవితాన్ని వెలుగులోకి నడిపించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెలుగులోకి నడిపించింది. అలాగనే మరి మొన్నటే మరి
మాకు మా మనవరాలు కూడా పుట్టడం జరిగింది. దేవుని స్తోత్రం. దేవుని సన్నిధిలో అడిగి పొందుకున్నాం. అలాగే కొన్ని దినములుగా నాకు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎంతగానో చివరికి ఐసీలో ఒక 4 రోజులు ఈ మధ్య కాలంలో జరిగినది అనమాట. దేవుని స్తోత్రం. ఐసీలో 4 రోజులు ఉండడం జరిగింది. 1 నెల రోజుల పాటు హాస్పిటల్లో ఉండడం జరిగింది. మహాభయంకరమైన పరిస్థితిని నేను ఫేస్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆ పరిస్థితుల్లోనూ కూడా నాలో ఏదో భయము. కానీ అయ్యగారు ఏం చేసేవారు తెలుసా? వచ్చిన వాళ్ళందరికీ సువార్త చెప్తూ ఉండేవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయేవాడు. అక్కడున్న చుట్టాలకి, అక్కడ రోగుల కొరకు వచ్చే చుట్టాలతో దేవుని గురించి చెప్తూ ఉండేవాడు అనమాట. అంటే ఇది గొప్పదనం అని కాదు, కానీ నువ్వు దేవుని ఆనుకొని ఉంటావు చూసావా, ఏ పరిస్థితిలోనైనా ధైర్యంగా ఉండగలుగుతావు. దేవుని స్తోత్రం. ఆయనే నన్ను కాపాడుతాడు, నా భార్యని కాపాడుతాడు, తన సేవలో వాడుకుంటాడు. ఈ విశ్వాసం ఉంది చూసారా, దేవుని స్తోత్రం. మా అన్నాన్ని కూడా తప్పించేస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాకు మరి ఎంఆర్ఐ స్కాన్, ఆ స్కాన్, ఈ స్కాన్ జడిపించేస్తూ ఉంటుంటే జనాలు, మరి అతనైతే ఏమాత్రం భయపడ్డా అంటూ ఉన్నాడు. నేను ఎక్కడికి వెళ్ళినా అయ్యా ఆ బిడ్డతో నువ్వు వెళ్ళు. దేవుని స్తోత్రం. భర్త అయినా సరే ఎంతవరకు కొంతవరకే రాగలుగుతాడు కదా. ఆ పరిస్థితుల్లో నేను భయపడుతూ ఉంటుంటే ఆయన బయట ఉండి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఈరోజు ప్రార్థించే తల్లిగానే ఉన్నావా, ప్రార్థించే తండ్రిగానే ఉన్నావా, ఇగో నువ్వు బాధపడుతూ ఉన్నావా, నీ బిడ్డల కొరకు బాధపడుతూ ఉన్నావా, అయితే ఇగో ఈ బిడ్డలకే కానీ ఈ కుటుంబానికే కానీ ఏది కాదు. ఎందుకంటే నీ ప్రార్థన వాళ్ళకి విజయం అయిపోద్ది. సజీవ సాక్ష్యాన్ని నేనే. ఆ ఎంఆర్ఐలోకి వెళ్ళినప్పుడు ఎంతగానో భయపడిపోయాను. వణుకొచ్చేసింది. నాకు ఏం చేయాలో తెలియట్లేదు. ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చిందని నేను ఏడుస్తూ ఉంటుంటే చిరునవ్వుతో పంపించాడు. లోపల దేవునితో దుఃఖంతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మనల్ని దాటిపోయేవాడు కాదమ్మా, మన పరిస్థితులను చూచుచున్న దేవుడు. దేవునికి స్తోత్రం. మనుషులకైనా పై రూపం కనిపించి వీడికి ఏంటి అనుకుంటారేమో కానీ హృదయ లోతులు ఎరిగిన దేవుడు, నీ భారాన్ని ఎరిగిన దేవుడు. దేవుని స్తోత్రం. నీ పరిస్థితిని మార్చగల దేవుడు. దేవుని స్తోత్రం. పూర్తిగా ఆయన వైపు అనుకోవాలన్నమాట. నాకు కుమార్తె విషయంలో, నా విషయంలో, నా భర్త విషయంలో ఇలాగ ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. అలాగే ఈ సేవకు రావడానికి కూడా మేము వెనకంజు వేస్తూ ఉండేవాళ్ళం. మేమేం చేస్తాం, మాకు ఎందుకు వచ్చింది అన్నట్టుగా. కానీ దేవుడు తన పేరు పెట్టి పిలుచుకున్నాడు అనమాట. దేవుని స్తోత్రం. ఈ ఖాళీకి వచ్చాక చుట్టూ సన్నిధులు ఉన్నాయి కదా, ఎందుకు ఇక్కడికి అనుకున్నాం. కానీ ఇగో ఈ ప్రాంతంలో ఈ మందిరంలోకి వచ్చినప్పుడు ఇగో నేను ఇక్కడ నిలవాలి. దేవుని స్తోత్రం. ఇక్కడ నిలిచి నువ్వు ప్రార్థించు. ఇదిగో నశించుచున్న ఆత్మలు వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి ఎలాగ వచ్చాడో, ఇదిగో కొన్ని ఆత్మలు అగ్నిలోకి వెళ్తుండగా వారిని బయటికి తీసుకురావడానికి నేను ఇక్కడ నిలబెట్టి ఉన్నాను అన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని గట్టిగా భయపడతావా? దేవుని స్తోత్రం. మేము నిలబడుతున్నాం అంటే, ఈ 3 సంవత్సరముల పాటు ఈ పరిస్థితిని గెలుస్తున్నామంటే మా శక్తి కాదు. దేవుని స్తోత్రం. మా బలము కాదు, మాకున్న ఐశ్వర్యము కాదు, కేవలము క్రీస్తునందు ఐశ్వర్యమందు మేము బలపడుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు కృపను బట్టే మేము నిలిచి ఉన్నాం. ఆయన కృపను బట్టే బలవంతులై ముందుకు సాగుతూ ఉన్నాం. ఇగో ఎటువంటి పరిస్థితినైనా విడిపించే సమర్థుడు దేవుడు కనుక ఇగో నాకు చేసిన దేవుడు నా కుమారుడి విషయంలో, కుమార్తె విషయంలో, నా విషయంలో, సంఘ విషయంలో అన్ని గొప్ప కార్యాలు చేసిన దేవుడు ఈరోజు మిమ్మల్ని దాటిపోయేవాడు కాదు. కనుక విశ్వాసంతో ఉండండి, బలముగా ఆయన ఆశ్రయించండి. దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో కూడా చేస్తాడు. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి మన హృదయాల్లో ఫలింపచేయను గాక. ఆమేన్.